Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో తమ్మినేని సీతారామన్నారు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు ఈ మాజీ స్పీకర్. నకిలీ ధృవపత్రాలతో భూమిని కబ్జా చేశారనేటువంటి ఆరోపణలతో ఇటీవల తమ్మినేనిపై కేసు నమోదైంది. గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉంది తమ్మినేని ఫ్యామిలీ. తాజాగా పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు తమ్మినేని. ఈ కేసులో తమ్మినేని ఆయన భార్యకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. తదుపరి విచారణ వరకు ఇద్దరిని అరెస్టు చేయొద్దని కూడా సూచించింది. దర్యాప్తు అధికారి కోరినప్పుడల్లా విచారణకు హాజరవ్వాలని తమ్మినేనికి కోర్టు అయితే స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే ఇచ్చింది. అడ్మినిస్ట్రేషన్ లో ఉంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాల్సిందే. బయటకు వెళ్ళి వస్తారు. బ్రతుకున్నటువంటి భూ యజమాని చనిపోయినట్లుగా తప్పుడు ఆధారాలు కూడా సృష్టించి దీనికి సంబంధించి తానే అసలైనటువంటి వారసురాలని చెప్పి ఒడిశా నుంచి ఒక మహిళను తీసుకొని వచ్చి ఆ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేయించారనేటువంటి కంప్లైంట్ అయితే ఒకటి నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దాదాపుగా 4 కోట్ల రూపాయల వరకు తమ్మినేని ఫ్యామిలీ ఆ భూ వివాదం విషయంలో ఉన్నారు అనేటువంటి సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పృథ్వీ అందిస్తారు. పృథ్వీ, నేను కూడా ఒక బాధితున్నే అనేటువంటి మాట తమ్మినేని సీతారాం చెప్తూ ఉన్నారు. తనకు ఎలాంటి సంబంధము లేదు, మాకు ఎలాంటి అంటే భూ కబ్జాలకు సంబంధించి మాకు ఎలాంటి సంబంధం లేదని కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవి ఆధారాలంటూ కూడా తమ్మినేనికి సంబంధించి పోలీసుల ఆధారాలతో సహా బయటపెట్టడం, ఒడిశా నుంచి వచ్చినటువంటి ఆ మహిళ డీటెయిల్స్ కూడా పోలీసులు బయటపెట్టినటువంటి పరిస్థితి ఉంది. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా విచారణలో ఏ ప్రశ్నలు ఆయనను వేసినట్లుగా కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మురళి, ఏదైతే తమ్మినేని సీతారాం ఆ ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఆ భూమి ఏదైతే తన పేరున తన కుమారుడి పేరున రాయించుకున్నారని ఏదైతే ఆరోపణల మీద ఇప్పటికే తమ్మినేని సీతారాం అలాగే ఆయన కుటుంబ సభ్యులు శ్రీమతి వాణి గాని అలాగే ఆయన కుమారుడు నాగ్పై ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇందుకు సంబంధించి ముందస్తు అరెస్ట్ చేయకుండా హైకోర్టులో వీరు ఇప్పటికే కూడా బెయిల్ కి ప్రయత్నించగా హైకోర్టు అయితే కొంత షరతులతో కూడిన బెయిల్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ చిరంజీవి నాకి మాత్రం ఇంకా బెయిల్ ఇవ్వని పరిస్థితి. అయితే వీరిద్దరికి తమ్మినేని సీతారాం అలాగే ఆయన శ్రీమతి వాణికి అయితే బెయిల్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే 60 వయసు దాటిన నేపథ్యంలో తమ్మినేని వాణికి అయితే తన ఇంటి వద్దే అక్కడే పోలీసులు విచారణ అయితే చేశారు. అలాగే సీతారాం మాత్రం ఏదైతే ఆ ల్యాండ్ ఇష్యూ ఎక్కడైతే ఉందో ఆ స్టేషన్ పరిధిలోని శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ కి అయితే అక్కడ విచారణ పిలిపించుకొని అక్కడైతే విచారణలో చాలా ప్రశ్నలు వేసినట్టయితే మనకు తెలుస్తుంది. అయితే ఇంకా విచారణ పూర్తయితే గానీ ఎటువంటి అంటే ఇంకా పూర్తి స్థాయిలో మనకు సమాచారం అయితే ఇంకా రావాల్సి ఉంది. అంటే ఎటువంటి ప్రశ్నలు వేశారు, ఎటువంటి ఆధారాలు సేకరించారు, ఆయన ముందు ఏం పెట్టారు, ఆయన ఏం చెప్పారు అనేది కూడా ఇంకా చాలా విషయాలు తెలియాల్సి ఉంది. అయితే ముఖ్యంగా ఆయన చెప్తున్న విషయాన్ని మనం ఒకసారి చూస్తే ఆయన అనేది మేము కూడా బాధితులమే, ఈ డాక్యుమెంట్ రైటర్లు అలాగే సబ్ రిజిస్ట్రార్ ఆ టైంలో వీరి ఇది ఉంటుంది కానీ మేము ఉద్దేశపూర్వకంగా అయితే మేము ఎటువంటి తప్పుకి పాల్పడలేదు, మేము కూడా బాధితులమే అన్నట్టయితే ఆయన చెప్పుకొచ్చారు. కాకపోతే ఈ వాస్తవమైన పరిస్థితి ఏమిటి అంటే ముఖ్యంగా ఈ అందవరపు గోవిందరావు అనే అతను అంటే మనకు తెలిసిన సమాచారం మేరకు ఆయన ఒకప్పుడు కొన్ని లేఅవుట్లు వేసినప్పుడు జయకిషోర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్న పర్చేస్ చేయడం అనేది అక్కడ జరిగిందని చెప్తున్నారు స్థానికులు. అయితే ఆయన పర్చేస్ చేసిన తరువాత అది తదనంతరంగా జయకిషోర్కి ఏదైతే ఆస్తి అనేది వస్తుంది. అయితే ఆ టైంలో ఏదైతే ఇతను జయకిషోర్ అనే అతను అమెరికాలో ఉండడంతో ఆ టైంలో రికార్డులన్నీ కూడా అంటే అందవరపు గోవిందరావుకి ఒక్క కూతురే ఉందన్నట్టు. అంటే యాక్చువల్ గా ముగ్గురు ఉంటారు, ఆ ముగ్గురు వారసులు ఉండగా ఒక్కరే ఉన్నారంటూ ఆవిడ పేరు మీదకి మొత్తం అంటే ఆయన చనిపోయినట్టు ఒక డెత్ సర్టిఫికేట్ రెడీ చేయడం గానీ ఇలా చేసిన నేపథ్యంలో ఈ డాక్యుమెంట్ అనేది
ఇక్కడికి తమ్మినేని చిరంజీవి నాగ్కి అంటే ఆ అందవరపు రజని అంటే ఒరిస్సా నుంచి ఒక మహిళను తీసుకొచ్చి తన కుమార్తె లాగా అక్కడికి బదలాయించి అక్కడ నుంచి చిరంజీవి నాగ్ అయితే బదలాయించారు. అయితే ఇది ఏదైతే ఈ తప్పు ఇది కంప్యూటర్ రికార్డ్ లో అంటే ఇప్పుడు ఏదైతే జయకిషోర్ కి ఇప్పుడు మా అందవరపు గోవిందరావు జయకిషోర్ నాన్నకి ఏదైతే ఇది ల్యాండ్ అయితే సేల్ చేశారో దానికి సంబంధించి రికార్డ్స్ పరారీలో తమ్మినేని ఫ్యామిలీ మొత్తం కూడా పరారీలో ఉందని చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు తమ్మినేని ఒక్కరు మాత్రమే విచారణకు హాజరవడం, కుమారుడి విషయంలో మాత్రం ఊరట చెందేటువంటి పరిస్థితి అయితే లేదు అనేటువంటి మాట న్యాయపరంగా. దీనికి సంబంధించి ఏంటి అసలు పోలీసులు ఏం చెప్తున్నారు దీని మీద? ఏదైతే ఇప్పుడు తమ్మినేని సీతారాం అయితే ప్రస్తుతానికైతే విచారణ చేస్తున్నారు, కానీ తమ్మినేని నాగైతే ఇప్పటికీ కూడా అంటే వీళ్ళు ముగ్గురు కూడా పరారీ అయిన నేపథ్యంలో ఇప్పటికీ కూడా చిరంజీవి నాకైతే ఎటువంటి అంటే ఆయన కూడా ఎటువంటి, ఎందుకంటే మెయిన్ ఆయన పేరు మీదే ఈ డాక్యుమెంట్స్ ఇదయ్యాయి కాబట్టి ఇంకా ఆయనకి ఎటువంటి చర్యలు ఉంటాయనేది కూడా మనం ముందు వేచి చూడాల్సింది. మళ్ళీ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పృథ్వీ. శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో తమ్మినేని సీతారాం ప్రత్యక్షమయ్యారు. పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ మాజీ స్పీకర్ నకిలీ ధృవపత్రాలతో భూమిని కబ్జా చేశారనేటువంటి ఆరోపణలతో ఇటీవల తమ్మినేనిపై కేసు అయితే నమోదైంది. గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు తమ్మినేని ఫ్యామిలీ. తాజాగా పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు తమ్మినేని. ఈ కేసులో తమ్మినేని ఆయన భార్యకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. తదుపరి విచారణ వరకు ఇద్దరిని అరెస్టు చేయవద్దని కూడా సూచించింది. దర్యాప్తు అధికారి కోరినప్పుడల్లా విచారణకు హాజరవ్వాలని తమ్మినేనికి ఆదేశించింది. కానీ తన కుమారుడి విషయంలో మాత్రం అరెస్టు తప్పదంటూ కూడా వస్తున్నటువంటి వార్తలు. తను కూడా ముందస్తు బెయిల్ అయితే కోరినప్పటికీ కూడా హైకోర్టు దీని మీద స్పందించినట్లుగా కూడా తెలుస్తోంది. పోలీసులు ఈ నేపథ్యంలో దానికి కావాల్సినటువంటి అంటే భూమి కబ్జాకు గురైంది, ఆక్రమణకు గురైంది, దీనికి సంబంధించి నకిలీ ధృవపత్రాలతో తమ్మినేని ఫ్యామిలీకి సంబంధించి ఇది రిజిస్ట్రేషన్ అయింది అనడానికి కావాల్సిన ఆధారాలన్నీ కూడా మేము సేకరించాం, మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామనేటువంటి మాట కూడా చెప్పారు. ఇప్పుడు ఆయన విచారణకు హాజరైనటువంటి పరిస్థితి అయితే ఉంది పోలీస్ స్టేషన్కి. ఆయన్ని ఎలాంటి ప్రశ్నలు అడిగారు, ఆయన గురించి కావచ్చు, ఆయన కుమారుడి గురించి కావచ్చు, అసలు ఈ ల్యాండ్కు సంబంధించి మీకు ఏ విధంగా ఈ ఆరోపణలు వచ్చాయని కానీ, లేకపోతే మీ కుమారుడి విషయంలో ఎందుకు పర్టికులర్గా ఈ విధంగా జరిగింది, ఒడిశా నుంచి తీసుకొచ్చినటువంటి ఆ మహిళ ఎవరు, తప్పుడు ధృవపత్రాలు ఎవరు సృష్టించారు, మీకు ఈ సలహా ఎవరు ఇచ్చారు అనే అనేక రకాలైనటువంటి ప్రశ్నలు కూడా సంధించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి చూడాలి ఏ విధంగా ఉండబోతోంది అనేది.